హైదరాబాద్ను స్కిల్ హబ్గా మార్చడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. నానక్రామ్గూడెంలోని సిటిజన్స్ బ్యాంక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఒక్క ఏడాదిలోపే 70కు పైగా జీసీసీలు హైదరాబాద్కు వచ్చాయన్నారు మంత్రి. ఇక ఇందులో అమెజాన్, లారెన్స్, గ్లోబల్ లాజిక్, మ్యారియట్, సిగ్నా లాంటి అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయన్నారు. ఇక ఇప్పటికే తెలంగాణలో 355కు పైగా జీసీసీలు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తూ యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నామన్నారు. ఇక బెంగళూరు, ముంబై కంటే హైదరాబాద్ అత్యధిక వృద్ధి రేటుతో ముందుకెళ్తుందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. మరొక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఒక ప్రముఖమైన బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్న సిటిజన్స్ బ్యాంక్ వారు కాగ్నిజెంట్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ మన ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయబోతా ఉన్నారు. దాదాపు 1000 మందితో కూడుకున్న ఈ ఫెసిలిటీ 1000 మందితో ఇక్కడ ఉన్న మన టెక్నాలజికల్ సంబంధించిన కంపెనీని స్థాపించి ఓ జీసీసీ సెంటర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అనునిత్యం కూడా మా ప్రభుత్వం చేస్తూ ఉన్న ఒక కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇక్కడ జీసీసీస్ని ఏర్పాటు చేయాలి, ప్రధానమైన సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి. దాంట్లో భాగంగానే ఈరోజు మేము వచ్చిన తర్వాత కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్కి సంబంధించిన ఆ వ్యవస్థకు సంబంధించిన వారు అతిపెద్ద సెంటర్ ఇక్కడ 57,000 మందితో ఇక్కడ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వారితో భాగస్వాములు ఈరోజు సిటిజన్ సర్వీసెస్ వారు కూడా వచ్చి జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ఇంజనీరింగ్ చదువుకొని టెక్నాలజీ పరంగా ఉన్నవారికి మంచి కంపెనీస్లో ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటున్న వారికి మరొక సౌకర్యం ఇది. ఈ విధంగా మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి అనేక జీసీసీలను ఇక్కడ రావడానికి ప్రోత్సాహం చేశాం. దాని భాగంగానే దాదాపు 70 జీసీసీలు ఒకటే సంవత్సరం రావటం అనేది మాకు గొప్ప గర్వకారణం. చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు, కానీ మేము మా పనితనంలో చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ ఉన్న కమర్షియల్ స్పేస్ కానీ రెసిడెన్షియల్ స్పేస్కు సంబంధించి ఆక్యుపేషన్లో మొత్తం దేశంలోనే ఈ సంవత్సరన్నర కాలంలో 58% ఆక్యుపేషన్ ఉంది. దాని తదుపరే బెంగళూరు కానీ, పూణే కానీ, ముంబై కానీ, ఢిల్లీ ఈ రాష్ట్రాలు ఈరోజు కమర్షియల్ స్పేస్ కానీ రెసిడెన్షియల్ స్పేస్కి సంబంధించి ఉన్న తరుణంలో కొంతమంది చాలా తక్కువ స్పేస్ ఈరోజు లీజ్ కాబడ్డదని చెప్తా ఉన్న తరుణంలో విషయాలు వాస్తవికాలు తెలుసుకొని ముందుకు పోతే మనకున్న బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న మన యువతకి ఉపాధి కలిగించడానికి అవకాశం ఉంటుంది.